సంతోషమైన విషయం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినందుకు రేవంత్ రెడ్డి గారి కృషి ఎంత ఉందో దానితోటిగా కొత్తగా నియమితున్నటువంటి పిసిసి అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారిని నియమించినందుకు అధిష్టాన వర్గానికి కృతజ్ఞతలు. వీరిద్దరి మధ్యలో రేపు తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే ఇద్దరు కలిసిమెలిసి పనిచేస్తే తప్పకుండా ఇప్పుడు వచ్చినటువంటి ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎదుర్కొనే సత్తా వీరిద్దరికి ఉంది కనుక తప్పకుండా ప్రజల మనోభావాలకు అనుగుణంగా వీరు పనిచేస్తారని చెప్పి పూర్తి విశ్వాసం నాకుంది. మరొకటి, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హైడ్రా పైన మీ యొక్క అభిప్రాయం చెప్పగలుగుతారా? ఎందుకంటే మీరు నగర మేయర్గా మీకు స్పష్టమైన అవగాహన ఉంది నగరం పైన. ఉంది, కొన్ని జరిగినాయి అట్లా. అది ప్రభుత్వం నిర్ణయం చాలా మంచిగా ఉంది. ఎందుకంటే భావి పౌరుల కోసం, రేపు రాబోయే పౌరుల కోసం, వారి కాపాడటం కోసం ఈరోజు హైడ్రా తీసుకొచ్చారు. వాస్తవమే కొన్ని చోట్ల ఇటువంటివి చూసిన నేను కూడా మేయర్గా, ఒక ఉడా చైర్మన్గా, ఒక ఎమ్మెల్యేగా చూసిన కొన్ని చెరువులు కబ్జాలు చేసినది వాస్తవమే. దీన్ని పక్కడబందిగా చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తారన్న విశ్వాసం ఈ ఇద్దరు యువకుల మీద ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. మరొకటి, ఈ పార్టీ భవిష్యత్తు మీకు ఎలాంటి భరోసా ఇచ్చేనట్టు ఏమన్నా మేము భావించవచ్చా? దురదృష్టం ఏంటంటే మనకు ఈ అకాల వర్షాలు పడి పంట నష్టం జరిగింది. ఒక మంచి తరుణంలో ఇటువంటిది అకాల వర్షాలు రావడం చాలా బాధాకరం. అటు రైతులకు కానీ, రైతాంగానికి కానీ, రైతు కూలీలకు కానీ తప్పకుండా వీరు ఆదుకుంటారు. అప్పటికే ముఖ్యమంత్రి గారు పర్యటన చేసి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకొని రైతులకు అండగా నిలుస్తున్నారు. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది. ఈ ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉంది. విపక్ష పార్టీ రాష్ట్ర అభివృద్ధి కుంటుపట్టిందని విమర్శలు చేస్తున్నారు. వీటిపైన మీ అభిప్రాయం చెప్పండి. అది కరెక్ట్ కాదండి. ఈ విపత్తులప్పుడు ఇవన్నీ మాట్లాడకూడదు. ఎప్పుడైతే కొత్తగా వచ్చింది 7 మాసాలైంది ముఖ్యమంత్రి, ఈ 7 మాసాలకే ఏం కొంపలేం అంటుకపోలేదు. తొందరపడవలసిన అవసరం లేదు. విపక్షాలు కూడా గవర్నమెంట్ సహకరించి పనిచేస్తే చాలా మంచిగా ఉంటుందని చెప్పి నా సూచన. అయితే రైతు బంధు పథకాన్ని ఇంతవరకు ఇవ్వడం లేదని ఒక ప్రజల్లో, రైతాంగానికి ముఖ్యంగా వెసులుబాటు కలిగించేలా ప్రభుత్వ ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? జరుగుతాయండి. ప్రభుత్వం కొత్తగా వచ్చింది. గత ప్రభుత్వాలు ఏం చేశారో మన అందరికీ తెలుసు. ఏ విధంగా హైదరాబాద్ నగరాన్ని కూడా ఎంత నష్టం జరిగిందో కూడా మనం చూసాం. ఏదేమైనప్పటికీ తప్పకుండా వీరిద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారు. ఉన్నటువంటి ఈ 29 రాష్ట్రాల్లో 30 రాష్ట్రాల్లో ఏదైతుందో నెంబర్ 1 తీసుకుపోతారనే ఆశాభావం నాకుంది. ఇంకోటి, పార్టీ పర్యటనలో ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని చెప్పి విపక్షాలు కామెంట్ చేస్తున్నాయి. వాటిపైన అది చెప్పగలుగుతారా? ఈరోజు కొత్తగా ఏం కాదండి. ఇది గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ. దీనివల్ల మాట్లాడుకోవటం టైం వేస్ట్ అంతే తప్ప వేరే కాదు. ఎవరు ఏ ప్రజాప్రతినిధి అయినా ప్రజలు ఎన్నుకుంటేనే ఎన్నుకున్నారు కనుక వారు సేవ చేయాలంటే చేయవలసిన అవసరం ఉంది. దాంట్లో అనుమానం చేసుకోవాల్సిన అవసరం లేదు. సహకరించండి. రాష్ట్ర అభివృద్ధి కోసం సహకరించి అందరూ పార్టీలు ఎలక్షన్ అప్పుడు చూద్దాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరూ కలిసి పనిచేసి ఈ విపత్తులో మీరందరూ సహకరించవలసిందిగానే కోరుతున్నాను. అయితే కృష్ణారెడ్డి గారు, ఒక చిన్న విషయం అండి. ఇప్పుడు హైడ్రాకు ముందుగా నోటీసులు ఇవ్వకుండానే కూల్చేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో. మరికొన్ని ప్రాంతాల్లో వాళ్లకు నోటీసులు ఇవ్వటం, వాళ్లకు సమయం ఇవ్వటం, ఇది ఎంతవరకు సమంజసం? ఈ విషయాన్ని ప్రభుత్వం పరంగా ఏమైనా దృష్టికి తీసుకెళ్ళదలుచుకున్నారా? హైడ్రా అనే విషయంకు ఇది కొత్త ఏం కాదండి. ఇది గత అనేక పర్యాయాలు ఇప్పుడు మా దగ్గర సరూర్ నగర్ కానీ, మీరుపేట కానీ, జిల్లాలో కూడా కానీ, ఇప్పుడున్నటువంటి సంద చెరువు కానీ ఇళ్లలో కొంత ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసింది నేను కూడా చూశాను. ఎందుకంటే నేను ఒక మేయర్గా, ఒక ఉడా చైర్మన్గా చూసిన సందర్భాలలో అది కరెక్ట్ కాదు. ఇప్పటికే ప్రభుత్వం భావి పౌరుల కోసం, రాబోయే తరానికి వారికి ఏమిస్తామని సవాల్ కూడా ఎదురైతే ఉన్నది. తప్పకుండా దాని మీద యాక్షన్ తీసేసుకొని ఎవరైతే చేయలేదో స్వతంత్రంగా మురళీమోహన్ గారు ఉన్నారు, ఇంకా వేరే ఇద్దరు ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు మేము స్వతంత్రం తీసేసుకుంటామన్నది శుభ పరిణామం. తప్పకుండా తీయవలసిన అవసరం ఉంది. ఈ హైడ్రా పరిణామాల వల్ల రేపు రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో ఏమైనా పరిస్థితి ఏమన్నా తారుమారు అవుతుందా అని? ఇది ఏది చేసినా ప్రభుత్వం ఎవరి నుంచి చేస్తుంది? భావి పౌరుల కోసం, వచ్చే తరాల కోసం చేస్తున్నటువంటి ఈ దానికి ఎవరు ఎలక్షన్స్కు దీన్ని పెట్టరు.
తప్పకుండా ఎవరైతే అభివృద్ధి చేస్తారో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి లోకల్ బాడీలో అధిక మెజారిటీ వస్తుంది. రైట్. దాంట్లో మనం అనలేదు.